ఉత్తరప్రదేశ్లో భీకర తుఫాను భారీ వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గాలివాన సృష్టించిన బీభత్సానికి ఇప్పటి వరకు 75 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పిడుగుపాట్లు, గోడలు కూలడం, చెట్లు విరిగిపడడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకృతి విపత్తులో అత్యధికంగా ప్రయాగ్రాజ్ జిల్లాలో 17 మంది మరణించగా భదోహిలో 16 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని జిల్లాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు వేలాది చెట్లు నేలకూలాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. భీకర గాలుల దాటికి విద్యుత్ లైన్లు తెగిపడడంతో పాటు వందలాది ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్ టవర్లు దెబ్బతినడంతో కమ్యూనికేషన్ వ్యవస్థకు కూడా ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పెంకుటిల్లు, గుడిసెలు గాలికి ఎగిరిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ తుఫాను కారణంగా వ్యవసాయ రంగానికి కూడా భారీ నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నేలకూలగా పలు ప్రాంతాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇంకా కొన్ని రోజుల పాటు ఉత్తరప్రదేశ్లో వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, పాత ఇళ్లలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.